బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఎవరూ మినహాయింపు కాదు. సామాన్యులు సైతం ప్రశాంతంగా బతకలేని పరిస్థితి. సోషల్ మీడియా ఖాతా తెరువుగానే నగ్నంగానో అర్ధనగ్నంగానో మన ఫోటోలే కనిపించొచ్చు. డీప్ ఫేక్ సృష్టించడానికి సాంకేతిక బ్రహ్మలే కానవసరం లేదు. కొద్దిపాటి టెక్నాలజీ సరిపోతుంది. మనకేం కావాలన్నది టైప్ చేయగలిగితే చాలు. టెక్నాలజీ తన పని చేసుకుపోతుంది. మన అంచనాలకు తగిన రూపాన్ని తెర మీద ప్రత్యక్షం చేస్తుంది. ఫేస్ యాప్లో ఓ వ్యక్తి రూపురేఖల్ని వివిధ హావభావాల్లో సృష్టించుకోవచ్చు. డీప్ ఫేక్ వెబ్ పేరుతో ఓ కృత్రిమ ప్రపంచమే ఉంది. ఇవన్నీ ఎదుటి మనిషి ప్రతిరూపాన్ని కల్పించి ఇచ్చే వేదికలే. వీటి సాయంతో నగ్న దృశ్యాలు, చౌకబారు సంభాషణలు సృష్టించడం చాలా సులభం. వాటిని పట్టుకుని ఎవరినైనా బాధించవచ్చు, బెదిరించవచ్చు, బ్లాక్మెయిల్ చేయవచ్చు, పరువు తీయవచ్చు. అదే జరుగుతోంది ఇప్పుడు. ఏ ఉద్దేశంతో డీప్ ఫేక్ చేసినా తప్పు తప్పే. చట్టపరంగా నేరం, సామాజికంగా అనైతికం. ఇండియన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషనల్ యాక్ట్లోని నిబంధనల పరిధిలోనూ కేసులు పెట్టవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66D ప్రకారం వ్యక్తిత్వ హననం కిందికి వస్తుంది. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు, ₹1,00,000 వరకు జరిమానా వేయవచ్చు. అదే చట్టంలోని సెక్షన్ 66E ఎంతకంటే తీవ్రమైన శిక్షను ఖరారు చేస్తుంది. ఒక వ్యక్తి ఏకాంతానికి భంగం కలిగించడం, ఓ వ్యక్తి అనుమతి లేకుండా అతని శరీర భాగాలను ఫోటో లేదా వీడియో తీయడం, వాటిని ఇతరులతో పంచుకోవడం తీవ్ర నేరాల పరిధిలోకే వస్తాయి. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 2 లక్షల వరకు జరిమానా విధించే ఆస్కారం ఉంది. జైలు శిక్ష, జరిమానా ఏకకాలంలో రెండూ ఖాయం చేసినా చేయవచ్చు. పసిపిల్లల శరీరాలను అసభ్యంగా చూపినట్టయితే మొదటి నేరానికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా ఉంటాయి. తదుపరి నేరాలకు శిక్ష తీవ్రత, జరిమానా మొత్తం అధికమవుతాయి. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 499 కూడా ఇక్కడ వర్తిస్తుంది. దీని కింద 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. కాపీరైట్ చట్టం కింద కూడా తీవ్ర శిక్షలే ఉన్నాయి.